గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న తోట చంద్రశేఖర్ గెలుపు నల్లేరుపై నడకగానే చెప్పాలి. ఇందుకు కారణాలేంటో జస్ట్ వాచ్ ది స్టోరీ. గుంటూరు పశ్చిమలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. ఊహించిన రీతిలో రేసులో ప్రథమ స్థానంలో దూసుకుపోతున్న జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ విజయం తథ్యమని చెప్పక తప్పదు. టీడీపీ పార్టీ అంతర్గత కుమ్మలాటలు, చివరి నిమిషం వరకు టికెట్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేయడంతో పార్టీ క్యాడర్తో పాటు మొత్తం నేతల మధ్య చీలిక ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్ ఆశించిన లేళ్ల అప్పిరెడ్డి చివరి నిమిషంలో భంగపడ్డాడు. ఆయన సహకారం లేకపోవడంతో టికెట్ దక్కిన క్యాడర్తో సంబంధాలు లేని చంద్రగిరి యేసురత్నం ఏమి చేయాలో పాల్పోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందడం, గతంలో ఐఏఎస్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న అనుభవం, గుంటూరు లాంటి పట్టణ నియోజకవర్గానికి సరిపోయే నేపథ్యం తోట చంద్రశేఖర్కి కలిసి వచ్చే అంశాలు. స్వతహాగా గుంటూరు వాసి కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు కావడం ఆయన్ను ముందు వరుసలో నిలబెడుతోంది. జనం కొరకు జనం చేత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన మద్దాల గిరిధర్ ఈసారి కుల సమీకరణలో భాగంగా అనూహ్యంగా టీడీపీ తరపున గుంటూరు వెస్ట్లో టికెట్ దక్కించుకున్నారు. గిరి పోటీ చేస్తాడని తెలియకముందు కోవెలమూడి రవీంద్ర కుమార్, భాష్యం రామకృష్ణ, మన్నవ మోహన్ కృష్ణ, రాయపాటి రంగారావు, శనక్కాయల అరుణ, దాడిశెట్టి మురళి ఇలా చెప్పుకుంటూ పోతే లోకేష్ కూడా బరిలో దిగుతాడని ఊహాగానాలు ప్రచారం జరిగింది. మొదటి నుంచి క్యాడర్ ఒకతాటిపై లేకపోవడం టీడీపీకి పెద్ద దెబ్బ. రాష్ట్రంలో టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతతో చివరి నిమిషంలో టికెట్ దక్కడంతో మద్దాలగిరి పోటీలో మొదటి నుంచి వెనకబడుతూ వస్తున్నాడు. లోకల్ క్యాడర్తో భేదాలు, లేళ్ల అప్పిరెడ్డి వర్గంతో పడకపోవడం, రాజకీయ అనుభవం లేకపోవడం వంటివి యేసురత్నానికున్న బలహీనతలు. గుంటూరు వెస్ట్లో ప్రధానంగా కాపు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు నిర్ణయాత్మకంగా ఉండడం, ఆ రెండు సామాజిక వర్గాలతో పాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు ఈస్టుకు చెందిన జియావుద్దీన్ రెహమాన్ మైనార్టీలు కూడా జనసేన వెంట నడవడంతో తోట చంద్రశేఖర్ విజయాన్ని నల్లేరుపై నడక అని గుంటూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జనసేన ఖాతాలో అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి సేఫ్ సీట్ తోట చంద్రశేఖర్కు మాత్రమే సొంతం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని జనసేనకు కంచుకోట్ల మార్చే పనిలో తోట చంద్రశేఖర్ ఇప్పుడున్నారు. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. Please subscribe New Waves.